చెప్పారు కదా, మేము ఉండబట్టే మీ యూట్యూబ్ ఛానల్ అది రన్ అవుతుంది. అవును, ఇప్పుడు ఇప్పుడు ఒక హీరో, ఒక డైరెక్టర్, ఒక హీరోయిన్, ఒక ప్రొడ్యూసర్ ఇంటర్వ్యూ కూడా ఛానల్స్ రన్ చేయండి. కరెక్టేనండి మీరు చెప్పింది. కానీ నేను అనేది ఏంటంటే మిగతా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎందుకు అంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను నేను. తప్పక పిఆర్ఓల ప్రెషర్లో ఉండి, లేకపోతే ఆర్టిస్టుల ప్రెషర్లో ఉండి, లేకపోతే డైరెక్టర్ల ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ. లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర కాదు చేయి చాపాలని అవసరం ఎవరికి లేదు కదా. డబ్బులు పెట్టి సినిమా తీసేది ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పర్లేదు కదా. తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అన్నాను, ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి. నేను చెప్తుంది కో ఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోవాలా. సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇయటం ఎంతవరకు కరెక్ట్ పోనీ.